వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టీ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే షాడో ఫ్యాక్స్ సంబంధించిన ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దామండి. ఈ కంపెనీ వచ్చేసి మనకి జూన్ 2016లో అయితే ఈ కంపెనీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి షాడో ఫ్యాక్స్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఇది వచ్చి మనకి లాజిస్టిక్ సొల్యూషన్ ప్రొవైడెడ్ కంపెనీ అన్నమాట. ఇది మనకు వచ్చేసి చూడండి ఈ కామర్స్ డెలివరీస్ ఉంటాయి కదా, అంటే లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్స్ ఇవి ఏంటంటే మెయిన్ సెంటర్ల నుంచి చిన్న చిన్న సెంటర్లకి ఈ మనకు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటమ్స్ని వీళ్ళు అనేది డెలివరీ అనేది చేస్తారు. అది కాకుండా వీళ్ళు D2C డెలివరీ అంటే డైరెక్ట్ కస్టమర్స్ కూడా కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సంబంధించి కొన్ని డైరెక్ట్ డెలివరీస్ కూడా వీళ్ళు కస్టమర్స్కి అయితే చేస్తారు. అలాగే హైపోరెక్ లోకల్ అండ్ క్విక్ ఈ కామర్స్ అంటే మనకి చూడండి 15 మినిట్స్ డెలివరీ, 1 అవర్లో డెలివరీ ఇలా వెజిటేబుల్స్ మనం పెట్టుకుంటాం కదా, లైక్ ఎక్కడంటే జెప్టోలో కానీ బిగ్ బాస్కెట్లో కానీ. సో ఇలాంటివి కూడా వీళ్ళు డైరెక్ట్ డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎస్ఎంఎస్ అండ్ ట్రాకరు ఇవన్నీ కూడా వీళ్ళకు యాప్ ఏదైతే ఉందో వీళ్ళకి షాడో ఫ్యాక్స్ సంబంధించిన ఫ్లాష్ యాప్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకు ఎస్ఎంఎస్ కానీ ట్రాకింగ్ కానీ అన్నీ కానీ మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మెయిన్ క్లయింట్ వచ్చేసి చూడండి మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, జెప్టో, నైకా అండ్ బ్లింకిట్, జొమాటో అండ్ అదర్స్. సో మెయిన్గా వీళ్ళు ఏదైతే మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మెయిన్ పర్పస్ ఇవన్నీ కూడా వీళ్ళైతే మంచి మంచి క్లయింట్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. చూడండి ఇక్కడ దగ్గర దగ్గర వీళ్ళకి 4472 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు. 17,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు ప్రజెంట్. వీళ్ళకైతే దగ్గర దగ్గర 14,758 పిన్ కోడ్ అంటే 17,758 ఏరియాస్కి సంబంధించిన పిన్ కోడ్ ఏరియాస్కి వీళ్ళు డెలివరీ అయితే చేస్తున్నారు. అలాగే వీళ్ళకి 4,299 టచ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అలాగే దగ్గర దగ్గర 3,000 వెహికల్స్ అంటే ప్లస్ 2 వీలర్స్ ప్లస్ 4 వీలర్స్ కలిపి దగ్గర దగ్గర వీళ్ళకి 3,000 వెహికల్స్ ప్లస్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. మనకు ఈ ఐపీఓ వచ్చేసి చూడండి జనవరి 20 అయితే స్టార్ట్ అవుతుంది. జనవరి 22 క్లోజ్ అవుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,160 రూపీస్. మనకు ఒక లాట్ సైజ్ వచ్చేసి 120 షేర్స్ అండి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 118 నుంచి 124 రూపీస్ అయితే ఉంది. మనకి మొత్తం వచ్చేసి 1907 కోట్లు అనమాట ఇష్యూ సైజ్ వచ్చేసి. అలాట్మెంట్ వచ్చేసి జనవరి 23rd, మనకి లిస్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 28న అయితే మనకి ఎన్ఎస్సి అండ్ బిఎస్లో అయితే లిస్టింగ్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకి బుక్ బిల్ ఐపీఓ అన్నమాట. అంటే ఇది ఫ్రెష్ క్యాపిటల్ అండ్ ఆఫర్ ఫర్ సేల్ బోత్ ఉంటాయి అన్నమాట. సో చూడండి ఇక్కడ మనకి 1900 కోట్లలో 1000 కోట్లు వచ్చేసి మనకి ఫ్రెష్ ఇష్యూ అన్నమాట. ఈ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఆఫర్ ఫర్ సేల్ కింద రిమైనింగ్ 907 కోట్లు ఏదైతుందో అది ఆఫర్ ఫర్ సేల్ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పిఆర్బి వచ్చేసి 75%, ఎన్ఎన్ఐ వచ్చేసి 15%, మన లాంటి రీటైల్స్ వచ్చేసి 10% వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. వీళ్ళు మెయిన్ పర్పస్ ఏంది అంటే చూడండి వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ రిలేషన్ ద నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి దగ్గర దగ్గర 423 కోట్లు అయితే యూజ్ చేస్తున్నారండి. అలాగే వీళ్ళకి లీజ్ పేమెంట్స్ కానీ ఆల్రెడీ తీసుకున్న వాటికి పేమెంట్స్, కొత్తగా తీసుకోబోయే సెంటర్స్కి పేమెంట్స్ ఇవన్నీ కూడా 138 కోట్లు అయితే వీళ్ళైతే చెల్లించబోతున్నారు. అలాగే ఫండింగ్ ఆఫ్ బ్రాండింగ్, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ కాస్ట్ దానికోసం అయితే 88 క్రోర్స్ అయితే వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 200 కోట్లు చిల్లర అది వచ్చేసి వీళ్ళు కొత్తగా అక్విజిషన్స్ అండ్ జనరల్ కార్పొరేట్ పర్పస్ అయితే వీళ్ళు యూజ్ చేస్తామని అయితే చెప్తున్నారండి. సో చూడండి వీళ్ళ ఫినాన్షియల్స్ చూస్తే వీళ్ళకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి చూడండి 23లో లాస్లో ఉన్నారు, 24లో కూడా లాస్లోనే ఉన్నారు. సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 25లో అయితే ప్రాఫిట్లోకి వచ్చారు. లాస్ట్ క్వార్టర్లో కూడా వీళ్ళు ప్రాఫిట్లోనే ఉన్నారన్నమాట. ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి వీళ్ళకి ఈ కంపెనీ అయితే మనకి ప్రాఫిట్లో ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళకి చూడండి వాళ్ళకి ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ పెరుగుతూనే ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూనే వస్తుందన్నమాట. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. ఎబిడేటా కానీ నెట్ వర్త్ కానీ సో లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే లాస్ట్ 1.5 ఇయర్లో బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో పాజిటివ్ వచ్చేసి ఇది ఏంటి అంటే ఈ కంపెనీ వచ్చేసి మనకి లాసెస్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చిందనమాట. లాస్ట్ మనకి 24లో ఇయర్లో ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ 24లో మనకి లాస్లో ఉందో లాస్ట్ 25 నుంచి మనకి స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్లో మనకైతే కనిపిస్తుందండి. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది 14,000 పిన్ కోడ్స్కి ఏరియాస్కితో అండ్ థౌజండ్స్ ఆఫ్ టచ్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఇది ఒక ప్లస్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. వీళ్ళకి
రూటింగ్ అంటే మనకి ఏ ఏ ప్లేసెస్‌కి మనము డెలివరీ చేయాలా, రూటింగ్ మ్యాప్ గానీ, మేనేజ్‌మెంట్ గానీ, పొటెన్షియల్ డ్రైవింగ్ ఎఫిషియన్సీ గానీ, ఇవన్నీ గూడా మంచిగా ఆపరేషన్స్ అయితే చేస్తున్నారండి. అది గూడా ఒక ప్లస్ పాయింట్‌గా అయితే చెప్పుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఈ కామర్స్, క్విక్ కామర్స్, నెక్స్ట్ సేమ్ డే డెలివరీస్ ఇవైతే ఏదైతే ఉన్నాయో అండ్ రివర్స్ లాజిస్టిక్స్, మనం ఒకవేళ ఐటెమ్ నచ్చకపోతే మళ్ళీ మనం రిటర్న్స్ పెడతాం కదా! సో, దానికి సంబంధించి ఇవన్నీ గూడా మొత్తం గూడా ఒక ప్రాఫిట్ పోతున్న ఆ కేటగిరీ కిందకే వస్తది గాబట్టి, ఈ సెక్టార్ అనేది మనకి ప్రాఫిటబుల్‌లోనే ఉంటుంది కాబట్టి, సో, అదొక పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నీ రాను రాను అన్నీ గూడా మనం ఆన్‌లైన్‌లోనే కొంటున్నాం గాబట్టి, ఫ్యూచర్‌లో మనకి ఇది ఉపయోగపడుతుంది. మనకు నెగెటివ్ వచ్చేసి ఏందంటే, ఎక్కువగా 60% బిజినెస్ అనేది కొన్ని క్లయింట్స్ నుంచి మాత్రమే వస్తుంది. ఒకవేళ వాళ్ళు గనుక ఎవరైనా డ్రాప్ అయ్యారంటే, సో, అది బిజినెస్ మీద కొంచెం ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, వీళ్ళకి డెలివరీ గానీ, ఎక్స్‌ప్రెస్, బీస్ గానీ అని కొన్ని ఉన్నాయి గదా! సో, వాటి నుంచి అయితే కొంచెం కాంపిటీషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే వీళ్ళు ర్యాపిడ్ సంబంధించి కొన్ని ఎక్స్‌పాన్షన్ అయితే చేస్తున్నారు డెలివరీ. సో, అంటే టైర్ 2, టైర్ 3 చిన్న చిన్న సిటీస్ ఉంటాయి గదా! వాటి మీద ఫోకస్ చేద్దామని చూస్తున్నారు. బట్ కొంచెము వాటి మీద రిస్క్ అయితే ఉంటది. ఎందుకంటే డెలివరీస్ ఆన్ టైమ్‌కి అయితే అవ్వవు. సో, అదొక ఇష్యూ కింద అయితే చెప్పుకోవచ్చు. ఐపీఓ వాల్యుయేషన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అదే 1900 అనేది ఐపీఓ వాల్యుయేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, ఇది కూడా నెగెటివ్ కిందకైతే చెప్పుకోవచ్చు. సో, మనకి జీఎంపీ వచ్చేసి చూడండి ప్రస్తుతానికైతే రూ. 16 అంటే 12% అయితే ఉందండి నేను వీడియో చేసే టైంకి. సో, అది మరి లిస్టింగ్ టైంకి అది పెరుగుతుందా? తగ్గుతుందా? అది మనం మార్కెట్‌లో చూడాల్సి ఉంటుంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కంటెంట్ గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.